బజ్జీ మోమోస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మిరియాలు వేసుకుందాం. అయితే నేను మీకు షుగర్ గురించి చెప్పాను కదా, క్యాబేజ్ జ్యూస్ కూడా తాగితే ఈ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో జామాకు తాగలేము అనుకున్న వాళ్ళు క్యాబేజ్ జ్యూస్ కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇందులో మనం మిరియాలు వేసుకుందాం, జీడిపప్పు, అల్లం, మీరు పేస్ట్ కూడా వేసుకోవచ్చు కావాలంటే, కానీ నేను ఏంటంటే తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది కదా, కొంచెం బాగుంటుంది తినడానికి అనేసి ఇలా వేసుకున్నాను. అండ్ అలాగే పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్, ఓకే మనం ఒకసారి ఫ్రై చేసుకుందాం వీటిని. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో స్ప్రౌట్స్ యాడ్ చేసుకుందాం. స్ప్రౌట్స్ అంటే నేను ఒక్కటే తీసుకోలేదు, ఇందులో శనగలు తీసుకున్నాను, అలాగే పెసర్లు తీసుకున్నాను. మొత్తం అన్నీ నానబెట్టుకొని ఇవి మొలకలు వచ్చిన తర్వాత ఇక్కడ తెచ్చేసాను. అండ్ అలాగే బీట్రూట్, క్యారెట్, పల్లీలు ఇవి కూడా ఉన్నాయి ఇందులో. అంటే నేను అన్ని ఎనర్జీ మొత్తం ఇందులోనే ఉండేటట్టుగా అన్నీ తీసుకున్నాను అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్ మనం స్ప్రౌట్స్ యాడ్ చేసేద్దాం. బీన్స్, అలాగే క్యారెట్. మీకు క్యారెట్ కూడా తురుము కావాలి అంటే తురుము వేసుకోవచ్చు. ఓకే, లెట్స్ ఫ్రై. ఇవన్నీ మనం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి, ఎందుకంటే మనం స్ప్రౌట్స్ కూడా నానబెట్టినవి తీసుకున్నాం, అలాగే క్యారెట్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోవాలి కదా, కాబట్టి మనకు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇందులో మష్రూమ్ యాడ్ చేయాలి, అది కూడా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడే మష్రూమ్ యాడ్ చేసేద్దాం. అందుకని మష్రూమ్, లాస్ట్గా ఇందులో సాల్ట్ వేసేద్దాం. మనకి ఎప్పుడైనా తొందరగా ఫ్రై అవ్వాలి అనుకున్న టైంలో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే అవి చాలా తొందరగా కుక్ అయిపోతాయి. ఓకే, సో మనం ఇందులో అన్నీ యాడ్ చేసేసాం కదా, ఈ ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపు మనం ఏం చేద్దాం, మోమోస్ అంటే మనం జనరల్గా చపాతీ పిండి రెడీ చేసి పెట్టుకోవాలి కదా. సో అందుకని ఒక బౌల్లో మైదా అలాగే సాల్ట్ ఈ రెండు యాడ్ చేసి మనం మోమోస్కి కావాల్సిన పిండిలో రెడీ చేసి పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, ఎస్, దీంట్లో మనం వాటర్ మిక్స్ చేసుకొని మోమోస్కి సరిపడేంత కన్సిస్టెన్సీతో ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ కూడా యాడ్ చేసి మోమోస్కి కావాల్సిన కన్సిస్టెన్సీతో మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం. సో నేను వాటర్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఒకసారి చూద్దాం మన వెజిటబుల్స్ ఎంతవరకు కుక్ అయ్యాయో. ఇంకొంచెం అయితే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే, హాఫ్ కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. సో ఇందులో నేను సరిపడినన్ని నీళ్లు వేసుకొని మోమోస్కి కావాల్సిన కన్సిస్టెన్సీతో పిండి రెడీ చేసి పెట్టేసుకుంటాను. అప్పటిదాకా మన వెజిటబుల్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ నేను ఫ్రై చేసి పెట్టేసుకుంటానని చెప్పాను కదా, ఫ్రై అయిపోయాయి. అలాగే నేను ఇక్కడ మన మోమోస్కి కావాల్సిన పిండి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. అయితే మీరు బ్రేక్కి వెళ్ళినప్పుడు
ఇడ్లీ పాత్ర పెట్టేసాను నేను ఇక్కడ వాటర్ వేసి. సో మనం ఇప్పుడే స్టవ్ ఆన్ చేసేస్తే అది ప్రీ హీట్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం లాస్ట్గా సోయా సాస్ యాడ్ చేసేద్దాం. ఇది మరి ఎక్కువగా యాడ్ చేసుకుంటే చేదు వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇక్కడ రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పిండితో మోమోస్ చేసుకోవాలి. అంటే జస్ట్ చిన్న పూరిలా చేసుకొని ఈ స్టఫ్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. సో నేను వెళ్ళి చపాతీ పీటకర్ర తెచ్చిస్తాను. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఈ స్టఫ్ని ఇందులో స్టఫ్ చేసేసుకుందాం. దీన్ని ఓకే, సో చేసేసాను. ఇలాగే నేను మన మోమోస్ అన్ని రెడీ చేసి పెట్టేసుకుంటాను. అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి. ఓకే, సో మన మోమోస్ రెడీ చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా, రెడీ అయిపోయాయి. అండ్ ఇందాక మనం ఇడ్లీ పాత్ర పెట్టేసాం కదా, ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసి మన మోమోస్ని స్టీమ్ కుక్ చేసుకుందాం. సో ఆయిల్, ఇప్పుడు మన మోమోస్ని ఇందులో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 5 minutes వెయిట్ చేద్దాం. మన మోమోస్ అన్ని కూడా బాగా స్టీమ్ కుక్ అయ్యే వరకు. ఓకే, సో మన వెజ్జీ స్ప్రౌట్స్ రెడీ అయిపోయినట్టుగా ఒకసారి తీసి చూద్దాం. ఎస్, బాబా చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇవి మనం డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తాను. ఓకే, ఓకే, సో ఎస్, మన స్ప్రౌట్స్ అండ్ వెజ్జీ మోమోస్ రెడీ అయిపోయాయి. దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. స్ప్రౌట్స్ అండ్ వెజ్జీ మోమోస్ కి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, స్ప్రౌట్స్ 1 కప్పు, బీన్స్ 1 కప్పు, క్యారెట్స్ 1/2 కప్పు, మష్రూమ్ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, కాజు 3, అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, మిరియాలు 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. స్ప్రౌట్స్ అండ్ వెజ్జీ మోమోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని మిరియాలు, జీడిపప్పు, అల్లం, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, మిక్స్డ్ స్ప్రౌట్స్, బీన్స్, క్యారెట్, మష్రూమ్, ఉప్పు, సోయా సాస్ వేసి బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకొని పూరి పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత పూరి పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న పూరీల్లా వత్తుకొని స్ప్రౌట్స్ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసుకొని మోమోస్ లా చుట్టుకొని ఇడ్లీ ప్లేట్ కు నూనె అప్లై చేసి మోమోస్ ని అమర్చి ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టీమ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ప్రౌట్స్ అండ్ వెజ్జీ మోమోస్ రెడీ.